హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టైం ఇక్కడ 8 అయింది. 8 అంటే 8:30 కూడా అవుతుంది. కానీ చూడండి నైట్ లా ఉంది, చీకటిగాన. ఇక్కడ ఎప్పుడో వస్తాడు సూర్యుడండి. ఆ టైం వరకు మనం వెయిట్ చేయం కదా, అందుకనే ఈ రోజు మాకు సండే. మేము ఇక్కడ ఫిష్ తెచ్చుకున్నాం. చూడండి ఎంత పెద్ద ఫిష్. దీన్ని ఇప్పుడు మా ఆయన కట్ చేస్తారు. చేపల పులుసు చేసుకుని ఎంజాయ్ చేస్తాం. హాయ్, మీరు చూడండి ఏం చెప్తారు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఫిష్ తో పాటు మా ఇంట్లో గ్రిల్ చికెన్ చూసారా, ఇదంతా మా వారు క్లీన్ చేసి పెట్టారు. తర్వాత మ్యారినేట్ చేసి గ్రిల్ చికెన్ చేస్తారు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా అబ్బాయి తెచ్చాడు పెద్ద చేప. దానికి మొత్తం అంతా క్లీన్ చేసి కట్ చేసి పీసెస్గా తయారు చేసి ఇస్తాను. బాయ్ బాయ్. హాయ్, చూడండి మార్నింగ్ ఎంత చీకటిగా ఉంది కదా. అప్పుడు 8:30, ఇప్పుడు 11 అయ్యిందండి. కొంచెం వెళ్తురు వచ్చింది అంటే ఇక్కడ బాగానే వచ్చినట్టు అనమాట. మనంత కాకపోయినా ఇక్కడ ఓకే. ఇక్కడ మేము తెల్లవారు చూపించాను చూసారా ఫిష్, అది ఇప్పుడు ఇక్కడ పులుసు పెట్టుకోబోతున్నాం. మన ఇండియా లాగే పెడతాను. చూడండి రష్యాలో వండుతున్నాను నేను ఇప్పుడు. అక్కడ ఉన్న కావాల్సిన సామాన్లు చూసుకోండి. ముందు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ చూస్తున్నారా. ఇప్పుడు చూసారా, ఇందులో ఆయిల్ వేసారు. ఆయిల్ వేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంగ్రీడియంట్స్. మిర్చి, ఆనియన్, టమాటో, కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ ఉంది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని పక్కనే చింతపండు పులుసు తీసి పెట్టుకుందాం. చూసారా, పొద్దున్న మనం కట్ చేసాం కదా ఫిష్, వాటిలో పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి ఉంచాం ఇక్కడ. ఇప్పుడు ఇది ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఫస్ట్ వేసుకోవాలన్నమాట. వెయ్యమ్మ వినుతారా? కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. కొంచెం మెంతులు. ఓకే, ఆవాలు మనం అందులో వేసాం కనుక ఇంకా చాలు. ఉల్లిపాయ పేస్ట్ లో వేసాం మనం. అందుకని ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, దీన్ని కొంచెం ఫ్రై చేయమ్మా. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఉల్లిపాయలండి, చాలా పెద్దవి. కొంచెం ఉడికేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఇందాక చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది అనమాట. వేసేస్తున్నాను. వేసేయాలి. చూడండి ఇక్కడ మేము గ్రిల్ చికెన్ చేసుకుంటున్నాం అనమాట. చూసారా, ఈ గ్రిల్ చికెన్ ఎలా ఉంది, కనిపిస్తుందా మీకు? గ్రిల్ చికెన్ చేస్తుంది మా హస్బెండ్ చేస్తున్నారు. గ్రిల్ చికెన్, చేపల పులుసు ఏమో మా అత్తయ్య గారు చేస్తున్నారు. నేను ఇద్దరికి హెల్ప్ చేస్తున్నాను. కలుపుతా ఉండాలి. నెక్స్ట్ ఏం వేయాలి అత్తయ్య గారు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడే మా మిక్సీ పంట పెట్టిందండి, లేకపోతే ఇంకా సూపర్ గా వండుకుంటే వాళ్ళం. అన్ని రకాలు చేసుకుందాం అనుకున్నాం. కొబ్బరి అన్నం, మెయిన్ గారెలు, కొబ్బరి అన్నం, ఇంకా చాలా చాలా అండి. మా మనసులో ఉన్నవన్నీ ఇంకా చేయలేకపోతున్నాం అండి. ఏం చేస్తాం? వేగిందమ్మా. టేస్ట్ అవుతున్నాం. అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, గ్రిల్ చికెన్ బయటకి తీసాం దీన్ని. ఎందుకంటే అటు ఇటు రోస్ట్ అయిపోయిందో లేదో చూసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ అందులో పెట్టేస్తాం. చూడండి ఆయిల్ అప్లై చేస్తున్నాం. అదే అలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ లోపల పెట్టడమే.
పేస్ట్, పోపులు అన్నీ వేగాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కోసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటాం. దాన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా, ఇవన్నీ బాగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలి? చేప ముక్కలు వేసుకోవాలి. వేసేయండి. వేస్తున్నా. ఫస్ట్ టైం చేపల్లో గట్టి పెట్టచ్చు. ఒకసారి దాన్ని ఇలా అలా చేయి. అలా వదిలే కాసేపు. చూడండి, ఒక్కసారి దానిలో గరిటె పెట్టి మనం కింద మీద కలపాలన్నమాట. లేకపోతే చేపలు పేస్ట్ అయిపోతాయి. తర్వాత అంతా ఇలా ఇలా కుదుపుకోవాలి. ఇంకా గరిటె పెట్టకూడదు అనమాట. అప్పుడు దీనిలోని అన్నీ కలుస్తాయి. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా ఇలా ఊపి అలా వదిలేయాలి. తర్వాత ఏం చేయాలి? చేపలు చాలా సేపు అయిపోయాయి. 5 నిమిషాలు చాలు, ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు ఈ పులుసు పిండుకొని ఉంచుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలన్నమాట. చింతపండు పులుపుని అంటే మేము ముందే చేసేసుకున్నామండి రెడీగా. లేకపోతే కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఓకే ఫ్రెండ్. ఓకే, చేపల్లో గరిటె పెట్టకూడదండి. చేపల్లో గరిటె పెట్టాం అనుకోండి, చేపలన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకే దీన్ని బట్టి ఇలా కుదుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ చేపలు ఉడికిపోతాయి అనమాట. అప్పుడు మనం ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, నచ్చకపోతే తక్కువ తినండి. ఓకే. పులుసు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అలా అలా వేసుకుంటే సరిపోద్ది. చేపల పులుసు రెడీ. మనం ఇప్పుడు భోజనం చేయొచ్చు దీంతో హాయిగా ఆనందంగా. కొత్తిమీర కూడా వేస్తాం. అన్నీ అయిపోయినాయి, ఇంక ఇందులో వేయాల్సింది. చూసారా, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఆఫ్ చేసేస్తే దాని హీట్లో అది మరిగిపోతుంది కూడా. ఓకే, ఓకే, బాయ్. బాయ్.